భయం మరిచి సముద్రంలోకి కప్లింగ్ చేసుకుందామని వస్తే కానరాని భయాన్నవుతా. ఈ చెడు పనుల కోసం సముద్రం ఎక్కొద్దని ఎన్నోసార్లు చెప్పా. ఈ ప్రేమ జంట కప్లింగ్ చేసుకుందామని సముద్రంలోకి వచ్చారు. కానీ దేవర చింటూ వాసన పసికట్టాడు. దేవర చింటూ ఆ రాయి మీద ఇలా రాశాడు: కమిటెడ్ నా కొడకల్లారా, కాయ కచోరీ చేస్తా. మా సింగిల్స్ కి కూడా ఒక పిల్లని సెట్ చేయండి. కాదు కూడదు అని మీ గర్ల్ ఫ్రెండ్ తో కప్లింగ్ కోసం సముద్రం ఎక్కితే చెక్కేస్తా. అప్పుడు దేవర చింటూ పక్కనే ఉన్న పిచ్చి చిట్టాకులతో జాయింట్ కొట్టి గుమ్మైపోతాడు. అప్పుడు దేవర చింటూ మీద అటాక్ చేయడానికి తన శత్రువులైన కమిటెడ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కానీ దేవర చింటూకి మెలకొచ్చింది. కమిటెడ్ నా కొడుకల్లారా, ఒక్క పిల్లని సెట్ చేయమంటే నన్నే చంపాలని చూస్తారా? కాయ కచోరీ చేస్తా. మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాన్రా. దేవర చింటూ కొడుకు తన నాన్నని పొడి చేశాడు. సారీ నాన్న, నా లవర్ నేను కప్లింగ్ చేసుకుందామని సముద్రం ఎక్కాలనుకున్నా. కానీ నా లవర్ భయపడుతుంది నాన్న. కప్లింగ్ చేసుకుందామని సముద్రం ఎక్కితే మీ నాన్న చంపేస్తాడంటుంది నాన్న. సముద్రంలో కప్లింగ్ చేసుకుంటున్న లవర్స్ అందరినీ చంపింది నువ్వే అంట నాన్న. సారీ నాన్న, ఈ రోజు సముద్రంలో ఎలాగైనా నా గర్ల్ ఫ్రెండ్ తో కప్లింగ్ చేయాల్సిందే. మురిగే కుక్క జాగ్రత్త, దాక్కో దక్కో దక్కో చింటూ ముందర నువ్వెంత, దాక్కోరే కోపం వచ్చిందా, పిక్కలు పట్టి పీకుడు. చింటూ ముందర నువ్వెంత, చింటూ కారిస్తే బొక్కలు పిక్కలు ఊడునే.